నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, పాండిచ్చేరిలో తమన్నా, కాజల్ మీద కేసులయ్యాయి అని చెప్పేసి అంటున్నారు. ఈ బెట్టింగ్ ప్రమోషన్స్‌లో భాగంగా. అసలు ఈ కేసు ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది సార్? ఇంకా చాలా హీరోయిన్‌ల పైన కూడా ఉంది అంటున్నారు. అంటే క్రిప్టో కరెన్సీ లావాదేవీలకు సంబంధించిన ఒక సంస్థ అది. వాళ్ళు చేసినటువంటి కొన్ని ఈవెంట్స్‌లో వీళ్ళిద్దరూ పాల్గొన్నారు. ఓకే. అంటే వీళ్ళు పాల్గొనటం ద్వారా దానికి ఒక క్రెడిబిలిటీ వచ్చింది అనేది ఇప్పుడు ఆరోపణ. అశోక్ ఖన్నా అని ఒక రిటైర్డ్ ఎంప్లాయీ కేసేశాడు. అంటే ఆయన చెప్పడం 2.4 crores అని చెప్తున్నాడు. అంతకంటే పెద్దదే కావచ్చు కూడా. అంటే ఓ 10 మందికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి జరిగిన నష్టం, ఆ నష్టానికి సంబంధించి ఆయన కేసు వేస్తూ ఇలాంటి సంస్థలకి ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నారు వీళ్ళు. ఈ సినిమా ఆర్టిస్టులు వాళ్ళు ఈ ప్రమోషన్ ఈవెంట్స్లో పాల్గొనటం వల్ల చాలామంది నమ్ముతున్నారు. వీటిని నమ్మి వీటిలో డబ్బులు పెట్టడం కానీ, లేదు ఈ లావాదేవీల్లో డబ్బులు పంపు చేయటం కానీ, ఈ యాక్టివిటీలోకి వచ్చి నష్టపోతున్నారు. కాబట్టి వీళ్ళకి కూడా బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా. ఆ బాధ్యత వీళ్ళకి తెలిసేలాగా అంటే అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ప్రమోషనల్ ఈవెంట్కి కానీ, లేకపోతే ఒక కంపెనీకి యాడ్ చేసేటప్పుడు దాన్ని ఎండార్స్ చేస్తారు. ఆ ఎండార్స్ చేసేటప్పుడు ప్రాపర్ కేర్ తీసుకుని 10 మందిని అడిగి దాని పరిస్థితి ఏంటి, ఆ ప్రోడక్ట్ వాల్యూ ఏమిటి, అది ప్రజలతో ఎలా డీల్ చేస్తుంది, పబ్లిక్ దీని నుంచి మోసపోయే అవకాశం ఉందా, తమ వలన దీనిలో అంటే ఎందుకు తమని పిలిచాడు, ఎందుకు తమని ఇన్వాల్వ్ చేస్తున్నారు, ఇన్వాల్వ్ చేయటం ద్వారా కంపెనీకి వచ్చేటువంటి లాభాలు ఏమిటి, ఆ లాభాలకి వాళ్ళు ఇచ్చేటువంటి చెల్లింపులు ఏమిటి, దీని ద్వారా తమ ఇమేజ్కి వచ్చేటువంటి ప్రమాదం ఏమిటి, ఇవన్నీ కూడా ప్రాపర్ అంచనాలు లేకుండా పిలిచారు కదా అని చెప్పి ఒక రేట్ మాట్లాడుకుని ఈవెంట్కి వెళ్ళిపోతే ఇలా నష్టపోయే వాళ్ళ జాబితా చాలా పెరుగుతూ పోతుంది. వీళ్ళు అనేక బ్రాండ్స్ కూడా ఎండార్స్ చేస్తూ ఉంటారు. ఇలా ఎండార్స్ చేసినప్పుడు వీళ్ళ అభిమానులు కావచ్చు, లేకపోతే వీళ్ళని బిలీవ్ చేసేటువంటి జనాలు ఎక్కువ ఉంటారు జనరల్గా. అందుకనే చాలా బ్రాండ్స్కి సినిమా తారాలని ఎక్కువగా వాడతారు ప్రమోట్ చేయటానికి. ఇది ఈ రోజున కల్చర్ కాదు. సినిమా పరిశ్రమ ప్రారంభం నుంచి తారాలకు ఎప్పుడైతే పబ్లిక్లో ఇమేజ్ మొదలైందో ఆ ఇమేజ్ మీద బిజినెస్ మొదలైంది. గతంలో ఒకసారి కూల్ డ్రింక్స్లో రసాయనిక పదార్థాలు అని చెప్పి ఒక చర్చ జరిగినప్పుడు చిరంజీవి గారు అప్పుడు థమ్స్అప్కి ఎండార్స్ చేస్తున్నాడు. ఆయన చేస్తున్నటువంటి టైంలో ఈ ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన వెళ్ళి, నేను ఆ ల్యాబ్కి వెళ్ళి పరిశీలించి వచ్చాను, అక్కడేం లేదు, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అయితే లేవు అని చెప్పి అక్కడికి వెళ్ళి చూసి బయటకు వచ్చి మాట్లాడటం, అదంతా వీడియో తీసి వీళ్ళు దాన్ని కూడా పబ్లిసిటీకి వాడుకున్నారు. కాబట్టి అలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క సెలబ్రిటీ మీద ఇలాంటి ఈ ఎండార్స్మెంట్లకు సంబంధించి వస్తూ ఉంటాయి. అది ఇప్పుడు వీళ్ళ వంతు వచ్చింది. తమన్నా, కాజల్ వీళ్ళిద్దరి మీద పాండిచేరిలో, అది కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి అక్కడ కేసు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారంటే లీగల్గా ప్రొసీడ్ అవుతారు అంతే. వాళ్ళ కౌన్సిల్ అపీర్ అవుతాడు. అపీర్ అయిన తర్వాత వాళ్ళు ఏ నమ్మకంతో ఎండార్స్ చేశారు, దానికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్న రీసెర్చ్ ఏమిటి, వాళ్ళ జ్ఞానం ఏమిటి అనేది చెప్పే ప్రయత్నం చేస్తారు కోర్టుకి. దానికి సంబంధించి నష్టపరిహారాలు ఇలా ఉంటాయి. అతను కోరింది కూడా అదే. ఓకే. నష్టపరిహారంతో కూడినటువంటి శిక్షలు అన్న పద్ధతిలో మాట్లాడాడు పిటిషనర్. కాబట్టి కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేస్తే పిటిషన్ లేదు, ఇది పొరపాటున జరిగింది, కంపెనీ ప్రొజెక్షన్ బాగానే ఉంది కానీ అనుకోకుండా ఇలాంటి టర్న్ తీసుకుంది, వాళ్ళు ఎండార్స్ చేసినప్పుడు పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి తేడా ఉంది, ఇలాంటివేవో ఆలోచించి ఒక లైన్ కనిపెట్టేటువంటి ప్రయత్నం డెఫినెట్గా వాళ్ళ తరఫున డిఫెన్స్ ఎవరైతే అపీర్ అవుతారో వాళ్ళు ఆ మార్గాలు తవ్వి కోర్టు ముందు అవన్నీ దాఖలు పరిచిన తర్వాత వీళ్ళ ఆర్గ్యుమెంట్కి ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్కి మధ్య మెరిట్స్ ఏమిటి అనేది చూసి
ఫైనల్గా ఒక కంక్లూడ్ చేస్తారు ఈ కేసుని. సో ఇప్పుడు కేసు అయితే వాళ్ళ మీద నమోదైంది, అది కొనసాగుతుంది అనివార్యంగా. కానీ సార్ అంటే వీళ్ళకు అంటే సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి బాధ్యత అనేది ఒకటి ఉంటుంది కదా, మరి అదే చెప్పింది, బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఆ బాధ్యత తెలియటం కోసమే కేసేసాను అంటున్నాడు ఆయన. ఓకే. అంటే మీరు దేనికి పడితే దానికి, ఎలా పడితే అలా ఎండార్స్ చేస్తే అలాగా చేసే ముందు మీరు దానికి సంబంధించినటువంటి ఒక పరిశోధన చేయాలి కదా. దీనికి సంబంధించి మీరు చేసినటువంటి పరిశోధన ఏంటి, మీకు తెలిసిన విషయాలు ఏంటి కోర్టుకు చెప్పండి. ఓకే. కోర్టుకు చెప్తే కోర్టు కనుక అవి సముచితంగా ఉన్నాయి అని భావిస్తే మిమ్మల్ని ఈ కేసు నుంచి విముక్తుల్ని చేస్తారు. లేకపోతే నష్టపరిహారంతో కూడినటువంటి శిక్ష వేయాలి అని కోరుతున్నాడు అతను. కాబట్టి ఏదో ఒక పెనాల్టీ ప్రోగ్రాం ఉంటుంది, ఆ పెనాల్టీ కట్టేసి బయటపడతారు వీళ్ళు. కట్టకుండా ఉండటానికి ఏ మార్గాలు ఉన్నాయనేది వాళ్ళ తరఫున ఎవరైతే డిఫెన్స్ అపీర్ అవుతారో ఆ కౌన్సిల్ పరిశోధన జరిపి ఆ కాగితాలు తీసుకెళ్ళి కోర్టుకు ఇస్తారు. మెరిట్స్ ఏమిటి అనే దాని మీద కోర్టు జడ్జిమెంట్ ఉంటుంది. సో వీళ్ళు బాధ్యతగా ఉండాలనేది ఆయన గొడవ. అంటే మీ మీద నమ్మకంతో జనాలు వస్తారు వీటిల్లోకి. ఒక చిట్ ఫండ్ కంపెనీలో, ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీల్లో మీరు డబ్బులు పెట్టండి అనేస్తారు ఎవరో. అంటే ఆ కంపెనీని ఓపెన్ చేసేటప్పుడే ఓపెనింగ్ ఇదొకటి పెడతారు, పెద్ద ఒక సెర్మనీ. ఆ సెర్మనీ సందర్భంగా వీళ్ళు చాలామందిని ఇన్వాల్వ్ చేస్తారు, రాజకీయ నాయకులను ఇన్వాల్వ్ చేస్తారు, అలాగే ఈ పబ్లిక్ సెలబ్రిటీస్ని పట్టుకొస్తారు. పట్టుకురావడం ద్వారా ఏ వ్యాపారమైనా జనాల్లోకి ఇంజెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా నోన్ ఫేస్ ఒకటి కావాలి. ఆ నోన్ ఫేసెస్ని ఒక 4-5 ఏరియాల నుంచి పట్టుకొచ్చి పెడతారు అక్కడ. పెట్టిన తర్వాత వాళ్ళ తాలూకా ప్రభావం, ఆ రోజు వాళ్ళని చూడటానికి జనాలు వెళ్తారు. వాళ్ళని చూడటానికి వెళ్ళారు కాబట్టి ఆ ఏరియాతో కనెక్ట్ అవుతారు నెమ్మదిగా. అది ప్రోగ్రాం. ఒకసారి ఎప్పుడో నెల్లూరులో ఒక జనరల్గా అన్ని సినిమా హాళ్ళు ఒకవైపు ఉంటాయి, ఒక 3 సినిమా హాళ్ళు వీటికి పెడగా కట్టారు, ఒక కాంప్లెక్స్, మాగుంట సుబ్బరామరెడ్డి గారు. అది జనాలకు అలవాటు చేయడానికి ఏం చేయాలి అని చెప్పి ఆయన ఆలోచించి ఆ ఓపెనింగ్కి అప్పటి సినిమా నటుడు ఎన్టీ రామారావు గారిని పిలిచారు. ఆయన చూడటానికి జనాలు ఎగబడతారు కాబట్టి అలవాటు అవుతారు దానికి. అదే ప్రోగ్రాం ఎవరిని పిలిచినా. ఆ పిలిచిన చోటకి వీళ్ళు వస్తారు, వాళ్ళకు కొంత పేమెంట్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ పేమెంట్ తీసుకునే వస్తారు వాళ్ళు. ఆ పేమెంట్ తీసుకోవడానికి ముందు ఈ వ్యాపారంలో ప్రజలకు ఏమైనా నష్టం జరగబోతోందా అనేది మినిమం ఆలోచించాలి. మినిమం అంటే అది బాధ్యత, అదొక బాధ్యతగా గుర్తింపజేయండి వాళ్ళ చేత అనేదే ఈ అశోకన్ అనేటువంటి పిటిషనర్ ఆర్గ్యుమెంట్. ఇది చాలా సందర్భాల్లో చాలామంది సెలబ్రిటీస్ మీద వచ్చిన కేసు, కొత్త ఏం కాదు. వీళ్ళు ప్రతిసారి అడుగుతారు, బాబు మేము ఇరుక్కుంటామా, ఇది ప్రాపర్గా జరుగుతుందా అని. పర్టికులర్గా ఇలాంటి కేసుల్లో ఈ బిట్ కాయిన్ ఇవి ప్రమోట్ చేసేటువంటి వ్యవస్థ అది. ఇక్కడ చాలా జూదం జరుగుతుంది. ఆ జూదంలో నష్టపోయే వాళ్ళు ఉంటారు, లాభపడే వాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి ఇదొక జూదం. జూదానికి ప్రమోట్ చేయటం ఏమిటి అనేది ప్రధానమైన ఆరోపణ. ఇది ఆర్థిక లావాదేవీలకి ప్యారలల్ బ్యాంకింగ్ వ్యవస్థ లాంటిది. ఇది క్లియర్గా జడ్జిమెంట్స్ ఉన్నాయి. బ్యాంక్స్ ఇవి కూడా వీటితో ఈ క్రిప్టో కరెన్సీ వ్యవస్థలతో ఎక్కడా కూడా కలవకూడదు అని ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందుకని అది ప్రమాదకరం, ఆర్థిక పరంగా అది ప్రమాదకరం అనే విషయం